కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉంది. అలా ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మంచి బలగమున్న పార్టీ, బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ టెక్నికల్గా గెలవచ్చు, 64 సీట్లు గెలవచ్చు, కానీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మనుషులు కూడా లేరు, పోటీ చేసే నాయకత్వం లేదు. 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్న ఒకే పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళకైతే 12 మందం ఉండరు, కాంగ్రెస్ వాళ్ళకు చారణ మందం ఉండరు, కానీ 100కు 100% ఉన్న నాయకత్వం ఉన్న పార్టీ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఉద్యమం చేసింది మనం, రాష్ట్రం తెచ్చింది మనం, అభివృద్ధిలో నడిపింది మనం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా అర్థమవుతున్నాయి. ఇందాక చెప్పిన కెప్టెన్ సాబ్ ఆనాడు మంత్రి పదవికి ఇట్లా గడ్డిపోచే లెక్క రాజీనామా చేసిండు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సంగతి తెలుసా మీకు? ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసిండు, వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. అప్పుడు ఏం డిమాండ్ వచ్చింది? అరే వాళ్ళు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ నోటికాడ బుక్కని జారగొట్టిండ్రు, తెలంగాణ బిడ్డలు కూడా రాజీనామా చేయాలి, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా పెట్టాలన్నారు. అప్పుడు మనం బీఆర్ఎస్ వాళ్ళం ఫస్ట్ ఉన్నాం, పోయినాం, రాజీనామా పెట్టినాం, స్పీకర్కి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే, చేయవా రాజీనామా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వచ్చాడు, ఒరిజినల్ దగ్గర పెట్టుకున్నాడు, జిరాక్స్ ఇచ్చాడు. అంటే ఎన్నడూ జై తెలంగాణ అననోడు, తెలంగాణ కోసం త్యాగం చేయని వ్యక్తి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది.